పెదపల్లి రవాణా శాఖ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు ఓ లారీ డ్రైవర్. లంచం ఇవ్వాలని వేధిస్తున్నారని స్థానిక ఆర్డీఓ ఆఫీస్ దగ్గర లారీ ఎక్కి విద్యుత్ వైర్లు పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రతిరోజు 8,000 చొప్పున లంచం ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారని, లేకుంటే వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం 8,000 రూపాయలు ఇయ్యనందుకు ఫోన్ పే చేసి అరికట్టాలని కోరుకుంటానన్నా. నాకు 2 టిప్పర్లు ఉన్నాయి. టిప్పర్లు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతాను నేను. నా లారీ 585 అనే లారీ మీద గత 8 నెలల కింద కేసు చేసారు. మళ్ళీ కేసు అయినాక మళ్ళీ ఇంకో కేసు, ఒకటే అధికారి 2 సార్లు కేసులు చేసిండు. సార్ ఇదేంటి సార్ అని అడిగినందుకు, నువ్వు పైసలు ఇస్తే మీద కేసు చెయ్యా, 8,000 రూపాయలు ఇవ్వనన్నాడు. నేను ఇయ్యనందుకు కేసు చేసిండు నా మీద. సరే కేసు చేసి నాకు ఆర్థిక స్తోమత లేక పైసలు లేక నేను బండి ఇడిపించుకోలేకపోయినా, నేను నచ్చి బండి ఇడిపించుకోకపోతే నచ్చింది. నేను ఇడిపించుకున్నాను, పైసలు రెడీ చేసుకున్నాక నా బల్ల నెంబర్లు ఇవ్వన్నారు. బల్ల నెంబర్లు ఇచ్చే కర్మానికి నైట్ 12ంటికి మళ్ళీ ఒక అధికారిని పంపించి ఇంకో బండి మీద కేసు చేయడం జరిగింది నైటు. ఇట్లా సామాన్యుల మీద, చిన్నోళ్ళ మీద దొరకబట్టుకొని కేసులు చేయడం, దాదాపు నేషనల్ హైవే పేరు మీద వందలాది బండ్లు ఓవర్లోడ్ బండ్లు పోతాయి, ఒక్క దాని మీద కేసు చేస్తలేరు. మా చోటి చిన్నోళ్ళ మీద మాత్రం ఎక్కడ దొరికితే అక్కడ కారు వేసుకొని ముందర పెట్టి, బండి పెట్టి, కారు పెట్టి